Yeah, yeah, yeah. Yeah, yeah, yeah. Yeah, yeah, yeah. Yeah, 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 yeah. చిన్ని 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 ఆశలు నాలో రేగినే చిరు 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 చిందులు మనసే వేసెనే చిటి 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 ఊహలు ఎదలో ఊగెనే ఏం చేయను ఏం చేయను ఏం చేయను తొలి చూపు నీ పైనే తొలి పలుకు నీతోనే తొలి అడుగు నీకై సాగెనే హో 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 తొలి ప్రేమ నువ్వేలే తుది వరకు నీతోనే ఈ మాట నాలో దాగెనే చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే చిరు చిరు ఊహలు ఎదలో ఊగెనే ప్రేమతో వచ్చానే స్నేహమే గెలిచానే స్నేహము ప్రేమ రెండు నావే ఓ వెలుగుతో వచ్చానే నీడలా మారానే వెలుగు నీడల్లో చెప్పట్లేదు అనుకుంటారు నేను ఫంక్షన్లకు వస్తే గిఫ్ట్లు తీసుకురావడం చేస్తారు కానీ ఈ రోజు మేము గిఫ్ట్లు మీకు రిటర్న్ ఇద్దాం అనుకుంటున్నాను కానీ ఏదో ఒకటి అడగాలి కదా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం అండ్ అలాగే కల్చరల్ యాక్టివిటీస్ దీనిలో పార్టిసిపేట్ చేసిన తర్వాత ఎవరైతే విన్నర్స్ ఉంటారో వాళ్ళ గిఫ్ట్లు ప్రజెంట్ చేస్తాము అమ్మ ఆడవాళ్ళు రెడీయా పెద్దగా ఏం వాడడం అసలు నాకే లేదు ఏదో ఒక మూల పడుంటాం తప్ప పెద్దగా యూజ్ చేయను ఆ బ్రెయిన్ పెద్దగా యూజ్ చేయను చిన్న చిన్న క్వశ్చన్స్ అన్నమాట యంగ్స్టర్స్ అయితే వెంటనే చెప్పేస్తారు మీరు రెడీ అంటేనే అడుగు సార్ మీకు పెళ్ళి అయిందా సూట్ సూట్ దట్ పర్సన్ ఎస్ ఎస్ ఆయన నిజంగా ఎలా ఉంటాయి ఓకే ఇన్స్టాల్లో నన్ను ఎప్పుడు చేయడానికి పిలుస్తారా అన్నట్టు అంత యాంగ్జైటీగా చూస్తున్నారు మీ పేరేంటి సార్ సాతుల నారాయణ గారు సూపర్ అండి ఇంత యాక్టివ్ గా ఉండడానికి కారణం ఏంటో నాకు అమ్మ చెప్పండి ఆల్మోస్ట్ గోపాలకృష్ణ అన్నయ్య ఏజ్ కానీ ఇన్నర్లోనే మనీ మీద స్నో పడితే ఏమవుతుంది చల్లగైపోతుంది రాంగ్ ఆన్సర్ వెల్ ట్రై చేయండి మెత్తగా అవుతుంది రాంగ్ ఆన్సర్ జారిపోతుంది గట్టిగా చప్పట్లు కొట్టకండి ఎవరు అది రాంగ్ ఆన్సర్ అనమాట ఎవరైనా కొడతారేమో చెప్పండి అని అయ్యో నిజంగా ఇవి నాలాగా తిట్టడిగా వచ్చేట్టున్నావు మరి ఏదో చెప్పండి సార్ ఏమి అవ్వదు యాక్చువల్లీ గారు ఓకే ఫస్ట్ గెస్ట్ విన్నర్ ఆవిడ మంచు లక్ష్మి ఎలా వచ్చింది అని చాలా మంది ఆయన విన్నారు నాకైతే ఎక్కువ అడవుడు చేస్తున్నారు ఒకసారి ఇలా రండి విమలా గారు మీరు ప్లీజ్ స్టేజ్ మీదకి వచ్చేయండి
ఫ్యామిలీ పిక్ ఉంటే చూపించండి, గిఫ్ట్ ఇస్తాను స్పాట్ వేస్తాను. ఎవరి పర్సనల్ ఎవరి ఫ్యామిలీ అదే ఆవిడ ఇక్కడే ఉన్నారా? నేను గుర్తుపట్టాలి కదా. ఓకే సార్ ఒకసారి ఇంకో గిఫ్ట్ ఇవ్వాలి మీరు. సార్ రండి. సార్ మీ ఫ్యామిలీ ఫోటో. ఓకే ఆయన చాలా జాగ్రత్తగా దాచారు. ఓకే ఒకసారి గడి క్రాఫ్ట్ మనం రవి ఆ ఫోటోలో చూడగానే ఎన్నో తీపి జ్ఞాపకాలు గుర్తొస్తాయి. గట్టిగా చెప్పండి. నాకేం రాదు అంటున్నాడు. ఎందుకు చెప్పలు చేశారండి బాబు? She knows 7 languages. చెప్పారు కదా తెలియదు. Kannada. సార్ మీరు ఆ రోజులు గుర్తించుకొని ఒక్కసారి అందరి ముందు ఆవిడ ప్రపోజ్ చేస్తే విందాం అనుకుంటున్నాను. నీకు అన్ని అవసరమా ఇంటికి లేదా నీకు? నాకు ఎంటర్టైన్మెంట్ కావాలి తప్ప వాళ్ళే అనరండి. మా సార్ ఇప్పుడు 16 years బాయ్స్ 16 సంవత్సరాల బాయ్ ఇంకా చూడు కావాలంటే ఎలా ప్రపోజ్ చేస్తారో చూద్దాం. మీ మనసులో ఉన్న మాటని ఆవిడకి ప్రపోజల్ రూపంలో చెప్పాలి. ఓకేనా? ఆ రోజు గుర్తించుకోండి సార్. మీకు ఇంకా పెళ్లి కాల. అప్పుడు పూలు కూడా ఉన్నాయి, అప్పుడు పూలు కూడా ఉన్నాయి సార్. పట్టుకోండి. అక్కడ చూస్తారండి, చూడండి. తర్వాత నువ్వే చూసుకోవాలి. ఓకే మీకోసం. థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఎంటర్టైన్ చేసినందుకు.
మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదికవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక అధిమోచతామే దేవీ ఈశ్వరస్మే దేవాసమేభ్య నాస్మహి ప్రజయామాతులభిర్మానుషామత్తుషతేశామరాజల్ల అజ్ఞర్మణ్యప్రదభస్తాద్రభ్యోపాః పరిపాహినస్మవాంచమందరమమతాహవామిహేయాస్వాదిభ్యः యమన్నా యజ్ఞం విహవేభిస్వాస్య వ్యోమో హరివో మేదనంతవా దేవేమ్మాచమచమేంతదేవాస్తాం స్వరూపాః ప్రసవో వదంతి శాలామందిరేషమోజ్జన్నః నాభ్యో నిర్వాగస్మాన్నవసుష్ఠలేతో అయం ముహూర్తస్య ముహూర్తోస్తు మేడం మేడం సార్ ఎలా చూడండి సార్ ముఖానందష్టాగ్నిష్ట నమోస్మరంతాయ సహస్రమూర్తయ నమః నమోస్తరంతాయ సహస్రమూర్తే సాగరే సాగరే సర్వదేవానే పదే రుద్రస్య దక్షిణః నమోస్తరంతాయ సహస్రమూర్తే సహస్రపాదాక్షిశిరో మహాదే సహస్రనామ పురుషాయ సహేదంతరిక్షం శ్రేష్ణాజ్జ సమవర్తద సధ్యా చంద్రనామల సహజాతాధ్యక్ష సూర్యాజాయ వరస్తాజ్యమదాధార చక్రః విద్వాన్ ప్రతిష్టరస్రః తమేవం విద్వాన్ అమృతే భవతి నాన్యః పంథాయ నాయ విద్యతే దేవాన్ విష్ణు దేవాన్ మహారుద్ర దేవాన్ ఉగ్ర దేవాన్ భీమా దేవాన్ మహతో దేవాన్ భరశ్రేష్ఠుజ్ఞ సర్వశ్రేష్ఠుజ్ఞ మహావిశాశ్రేష్ఠుజ్ఞ విష్ణు శ్రేష్ఠుజ్ఞ రుద్రశ్రేష్ఠుజ్ఞ ఉగ్రశ్రేష్ఠుజ్ఞ మహారాణాయ మహామాధవాయ నమః. అయ్యా పువ్వులు వాళ్ళ నలుగురికి వేసి పిల్లలకి వేసి వందవాళ్ళకి వేసారు మళ్ళీ వాళ్ళ ఆడవాళ్ళు వచ్చాక వాళ్ళకి వేసి ఆ పువ్వులు ఇవ్వండి పువ్వులు ఇవ్వండి తలపని వేస్తారు పువ్వులు వేయించుకోండి ఇద్దరు పువ్వులు వేసండి వాళ్ళు గురుగారు ఒకసారి దేవతాస్తా సర్వ వేద బ్రాహ్మణ పాదాలకు నమస్కారం చేసుకోండి. జగదప్ప తలవందే పార్వతీ పరమేశ్వరు. ఈసారి మీరు పక్కకు వస్తే మీరు నలుగురు రెండు సర్వామనాయ మహా శ్రీధరాయ మహా శ్రీకేశాయ మహా పద్మనాభాయ మహా దామోదరాయ మహా శంకరష్మాయ మహా వాసుదేవాయ మహా ప్రద్యుమ్నాయ మహా ఉపేంద్రాయ మహాదేవ మహా శ్రీకృష్ణాయ నమో నమః. లక్ష్మీ జాత వేదాంతః సామావగాత వేద లక్ష్మీ వరదామిం యస్యాభరణ్యం లేకావస్మిన్ పురుషాహం హస్తపూర్వామృతమత్యాం హస్తిలాలప్రవధే శ్రియం దేవం పరమేశ్వరు.
దేవతే దేవతాస్తా సర్వ వేదవతి బ్రాహ్మణేవ శ్రీదేవ స్వాహ బ్రాహ్మణేభ్య వేదవిభ్య దివేద వేదమస్ఫుర్యాన్నా శ్రీరంగేనే తయ దేవత ఏవ దేవతా ప్రీణాతి అగ్నిరవసుభి భవాదిత్యావతేజ భవ విష్ణవశ్రీమాన్ భవ బ్రహ్మాయరాయ భవ ధాన్యం బ్రహ్మ సంభవత్లాభం సర్వం వత్సరందేర్ఘామాయు మేడం యజమానస్య ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తు తథాస్తు యజమానస్య ధనకనకౌస్తవాహనాల సిద్ధిరస్తు తథాస్తు ఓకే నీలి రంగు చీరలోన సందమామ నీవే జాణ ఎట్ట నిన్ను అందుకోనే ఏడు రంగులున్న నడుము బొంగరంలా తిప్పేదానా నిన్ను ఎట్టా అదుముకోనే ముద్దులిచ్చి మురిపిస్తావే కౌగిలించి కౌగిస్తావే అంతలోనే జారిపోతావే మెరుపల్ల మెరిసి జానా వరదల్లె ముంచె జానా ఈ భూమి పైన నీ మాయలోన పడనోడు ఎవడ జానా జాడ అంటే జీవితం జీవితమే నర జాడరా దానితో సయ్యాడరా ఏటికి ఎదురీదరా
వంటి చిన్నది ఇచ్చే కౌగిలింత బతుకున వచ్చే సుఖమనుకో పువ్వులాగా ఎదురే వచ్చి ముల్లులాగా ఎదలో గుచ్చి మాయమయే భామ వంటిదే కష్టమనుకో ఏది కడదాకరాదని తెలుపుతుంది నీ జీవితం నీతో నువ్వు అతిథి వరకు నీ వైరా అడుగైరా వై జానక నీ జానరా జీవితమే నరజానరా జీవితం ఒక వింతరా ఆడుకుంటే భూబంతిరా మీ మనసులో ఉన్న మాటనే ఆవిడకి ప్రపోజ్ చేయాలి. ఆయన అంత బ్లాంక్ గా చూస్తున్నారు. చాలా ఆనందకరమైన సంఘటన ఉంది. నేను మొట్టమొదటిసారిగా ఈ అమ్మాయిని చూసినప్పుడు కళ్ళు తీరితే కళ్ళు పడిపోతుంటే అప్పుడు మా మామగారు గ్లాస్లో మంచిని ఇచ్చి బాగా చూడు బాబు అదే కంగారు పడక్కర్లేదంటే నాన్న చేయించి 40 పిల్లలు కన్నాను. సార్ మైక్ దగ్గర పెట్టుకోండి సార్ మైక్. బాగా పైకి తీసుకొచ్చాను. నా భవిష్యత్తు అంతా కూడా వాళ్ళకి ఉన్నత స్థానాన్ని తీసుకొచ్చి జీవించే భగవంతుడికి అనుగ్రహాలతో వాళ్ళకి యాక్షన్ చేయించారు. వాళ్ళే పిల్లకాయ లేక పిల్లలకి ఆహారంతా కూడా తల్లి తండ్రిని మర్చిపోకుండా మాకు ఈ విధమైన కార్యక్రమం చేయడం జరిగింది. సో ఇన్ని కార్యక్రమాలకి మెయిన్ సూత్రధారి ఎవరంటే నా భార్య. ఆవిడ మెయిన్. నాది ఏం లేదు, కృష్ణుడికి ఏమి ఉండదు. ప్రతిదీ కూడా ఆవిడే ప్లాన్ చేసి ఆ సిస్టమేటిక్గా తీసుకొచ్చింది. ఆ విధంగా దాన్ని తీసుకెళ్ళింది. అంచేత నా జీవితంలో మరుపులాంటి సంఘటన ఏంటంటే ఆ రోజు నేను అప్పుడు ఈ అమ్మాయికి 13 ఏళ్ళే, అప్పుడు నా వయసు ఏమో 18 ఏళ్ళు. అయితే ఇలాంటప్పుడు స్వప్నాంగ సౌందర్య సినిమాలో బ్యూటీ క్వీన్ అదే హేమమాలిని చూసి లవ్ చేశాను నేను. ఆ అమ్మాయిని లవ్ చేస్తే మా ఫాదర్ తిట్టి గుర్తుందా లేదంటే పెద్దవాళ్ళంతా మీ అబ్బాయికి వయసు వచ్చింది అంటే అప్పుడు ఈ అమ్మాయిని చూపించారు. అప్పుడు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. తర్వాత 5 ఏళ్ళు కోర్సు పూర్తి చేసి తర్వాత ఎంటెక్ చేశాను. సో అది నా జీవితం. గభిస్తేనే సత్సంభవభూత వయసు ఆదిదేవ మహాదేవ దేవేశ్వర దేవభూతుడు ఉత్తర గోత్ర గౌత జ్ఞానగమ పురాలు శరీర భూత కపిత భూ దక్షిణ సోమప సోముడు అంటే చంద్రుడు. అమ్మాయికి ఏం తెలుసు? అమ్మాయికి ఏం తెలుసు? అయ్యో కారణం అన్నారు. అలా మీరు కూడా మీ వర్డ్స్ లో చిన్నగా చెప్పండి. చిన్నగా మీరు చెప్పకపోతే బాగోదు, వీడియోలో బాగుంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. నాకు ఆనందపడి వాళ్ళు సూపర్. గట్టిగా చెప్పలేదు. నేనేమన్నా ప్రపోజ్ చేయమంటే ఆయన ఒక స్టోరీయే చెప్పారు. లవ్ స్టోరీ చాలా సార్ ఫీల్ గుడ్ స్టోరీ. ఆ ఫ్లవర్ నాకు కాదండి ఆవిడ. మీరు ఇటండి. పెద్దగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేక సాంగ్ ప్లే చేస్తున్నాము. జస్ట్ మీరు అంటే ముందు కంగారు పడకండి. అంత పెద్ద డాన్స్ ఉంది సార్, చిన్న మంచి డాన్స్ రా. ఓకే ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది. ఒక్క క్షణం నిన్ను వీడి నేనుండలేను, ఒక్క క్షణం
బంధం నీది నాది ఎన్నటికీ మాయని మమత నాది నీది ఉన్నమి వెన్నెలలోన పొంగును కడలి నిన్నే చూసిన వేళ నిండులు చెలిమి నువ్వు కడలివైతే నీ నదిగా మారి చిందులు వేసి వేసి నిన్ను చేరనా 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 ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది ఎన్నటికీ మాయని మమత నాది నీది త్వరగా రా, 7th ఫ్లోర్ సెవెంత్ అది ఫంక్షన్ జరిగింది అక్కడ అంటే చెప్తాను ఫస్ట్ బుద్ధి సార్ కొంచెం బ్యాక్ ఉన్నా చెప్పాను ఎక్కడ ఉన్నాను రామన్న రాగానే బయలుదేరి రావాలని నాకు వద్దాను ఇలా మీరు వెళ్ళండి మాత్రం ఉంటుంది మీరు కట్టాలకి సూపర్ చూడు మేడం సార్ పట్టుకోండి మేడం మేడం కూర్చోలే జరిగింది మీరు
ఏనాడో రాసున్నదే కనుకేను తోడయ్యావే ఈ జన్మకు నాకు ఇంకేం కావాలే ఓ హోయ్ 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 జగ మేలే సంబర మేలే నీ జతలో నేనున్నాలే ఈ జన్మకు నాకు ఇంకేం కావాలే నిదరెందుకే నిజమెందుకే నీ కలల గాలి నాకు హాయి ఊయలే వస్తానే వస్తానే నీ వెంటే వస్తానే వస్తా వస్తా వస్తానే నీ వెంటే వస్తానే 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 నీ వెంటే వస్తానే వస్తా వస్తా వస్తానే నీతోనే వస్తానే
కూర్చున్నారు. వాళ్ళందరూ కూడా 1 by 1 స్టేజ్ మీదకి వస్తే ఒక మంచి గేమ్ డిజైన్ చేశాము. స్టార్టింగ్ అక్కడ లక్కీ కూపన్ రెడీగా ఉండండి. లక్కీ కూపన్ తీయడం కోసం పిలుస్తున్నాము. దీపా గారు సరదాగా 1 by 1 ఓకే ఓకే ఫస్ట్ ఎవరు? దీపా గారితో స్టార్ట్ చేద్దాం. అయ్యో ఓకే 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 డెడ్ గ్యాంగ్ మొత్తం మీరు వెళ్ళిపోతే ఎలా ఎవరు చూస్తారు అని సరే ప్లీజ్ ఒకసారి అందరూ గట్టిగా చెప్పండి క్లాస్. సార్ మీరు రాకుండా మా లేడీస్ కూడా పంపించకుండా ఎలా సార్ అసలు ఆయనతో కరెక్ట్ నేను మాట్లాడుతూ ఉంటాం మీరు పని చేసుకుంటారు. మీరు చెప్పండి కొట్టిన క్లాస్ కూడా ఒకసారి. మేడం అలా కదండి ఎలా వచ్చింది మేడం? ఏమండి మేడం గారు చూస్తున్నారా ఏంటి? మీరు చెప్పండి కదా వాళ్ళు ఎంకరేజ్ చేయండి కదా క్లాస్. అయ్యయ్యో చూసారా మా మేడం గారి సాంగ్ రే నాన్న కొంచెం మీరు అడ్లాగండి. చెప్తావు గ్యాస్ మీద కూర పడిపోతుంది. మేడం గారు నిజంగానే చెప్తారు అంటే వెళ్ళిపోయి అంటారు. సీరియల్స్ మీద ఇంట్రెస్ట్ పెడుతున్నారు. ఓకే మేడం గారు నేను రైట్ హ్యాండ్ అంటున్నప్పుడు రైట్ హ్యాండ్ అంటే లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్. ఓకే ఓకే ఒకసారి గడి క్లాస్ పని వీళ్ళందరూ ఒకసారి. మా ఓడు ఎంటర్టైన్మెంట్ 30 minutes అని 40 minutes తీసుకున్నాడు. ఇప్పటికి మా వాళ్ళని కష్టపెడుతున్నాడు. తిన్నది మొత్తం
1 2 3 4 5 మన ఈవెంట్ లో ఇదే సార్ కొంచెం నిజాయితీగా చెప్పారండి, నేను వచ్చానండి. ఎందుకంటే మేడం గారు కొంచెం సిగ్గుపడ్డారు. సార్ గారు అన్నారు నేను ఫస్ట్ పెడతారు, వాళ్ళు 2 మేడతో వచ్చన్నారు. మీరు దొరికారు సార్, కంగారు పడకండి, ఇంటికి వాట్సాప్ లో పంపిస్తాను మీ వీడియో అన్న. ఓకే మేడం, సరే రండి సార్. ఓకే మేడం, ఆదివారం కదా ఇంటికాడ ఎంజాయ్. ఓకే మేడం, కూర్చోండి మేడం. సార్ మిమ్మల్ని ఏం కాదు. సరే సరే అలా ఉండండి అయితే. ఓకే, ట్రిక్స్ ఏం కాదండి, అంటే ఈ మూమెంట్ చేసా నడునొప్పి తగ్గిపోతుంది. మీరు అందరూ కూర్చున్నారు మీకు. ఓకే రెడీ, గడి క్లాస్ చూస్తారు, గడి క్లాస్ రెడీ సార్. ఓకే డాన్స్ మీతో నాన్ స్టాప్ డాన్స్ అయింది మరి, అది నేను చెప్పిన మాటనండి. ఓకే రెడీ సార్, డాన్స్ కాదండి, ఓన్లీ స్టైల్ స్టిల్స్. సార్ మీరు చేయించమని ఇందాక అడిగారు కదా. బాహుబలి 2 చూసారా? చూసాడు. బాహుబలి 3 చూసారా? ఇంకా రాలేదు, నేను చూపిస్తాను, కంగారు పడకండి. ఓకే సార్ గారు మీతో పాటు 2 అమ్మాయిలు డాన్స్ వేయడానికి వస్తారు. ఓకేనా అందరూ? తీసుకొచ్చిన వాళ్ళు ఇప్పుడు తీసుకొచ్చిన ఇప్పటి వరకు లోపల ఉంచినట్టున్నాడు. మేడం గారు ఎక్కడున్నారండి? మేడం గారు, మేడం